హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ చిగురువ్యాధినిపుణుని. ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చాను. మీ అందరూ వేచి చూస్తున్నారేమో నెక్స్ట్ వీడియో కోసం, నెక్స్ట్ టాపిక్ కోసం. కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల, కొన్ని కేసెస్ ఎక్కువ ఉండడం వల్ల, హాలిడేస్ మూమెంట్ కాబట్టి కొంచెం కేసెస్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో తీయడానికి కొంచెం లేట్ అయింది. పిల్లలు హాలిడేస్ మూమెంట్ కాబట్టి పుచ్చులు, పంటి పుచ్చులు, దానికి సిమెంట్లు, క్లిప్లు వేయడం, అవన్నీ కొంచెం కేసెస్ ఎక్కువ పెరగడం వల్ల నేను వీడియో తీయడం లేట్ అవుంది. కొంచెం దయచేసి మీరు కొంచెం ఓపిక పట్టాలని నేను కోరుతున్నాను. సో ఈరోజు మరొక కొత్త టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చాను. ఏంటో టాపిక్ అంటే, బేసిక్గా ఇది నార్మల్గా అందరికీ ప్రాబ్లం వచ్చుంటుంది. ఫ్యూచర్లో రావచ్చు, చెప్పలేము. రాకూడదనే కోరుకుంటున్నాను. వస్తే మాత్రం ఈ చిన్న రెండు కండిషన్ వల్ల వచ్చే ఇబ్బంది, పంటి పుచ్చుంటే ఏంటి అది అనేది వివరంగా మనం వీడియోలో తెలుసుకుందాం. సో వెళ్దామా వీడియోలోకి, టైం వేస్ట్ చేయకుండా. ఫస్ట్ ఇప్పుడు ఒక పుచ్చు వచ్చిందనుకోండి, పంటికి పుచ్చు వచ్చిందనుకోండి, చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ పంటికి పుచ్చు వచ్చిందనుకోండి, దవడ పన్నన్నా, ముందు పన్నన్నా, ఈ ఎక్కువ ముందు పళ్ళల్లో సైడ్లో వస్తుంది, కొంచెం మిడిల్ పళ్ళల్లో మధ్యలో వస్తుంది, దవడ పళ్ళ కూడా మధ్యలో వస్తుంది, సైడ్లో కూడా వస్తుంది. సో ఈ నల్లగా ఉంది కదా పుచ్చు, ఈ పుచ్చు ఒకవేళ సూపర్ఫిషియల్గా అంటే పైన ఉందనుకోండి, సో అప్పుడు మీకు కొంచెము నార్మల్గా నీళ్ళు తాగినా కూడా లైట్గా జువ్వు అనేది సెన్సిటివిటీ వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, వెంటనే డెంటిస్ట్ దగ్గర పోయి సిమెంట్ పెట్టుకుంటారు. సో అలా సిమెంట్ పెట్టుకుంటే పైన ఉన్న పన్నుకి సిమెంట్ పెట్టుకుంటే లైట్గా ఒక మెషిన్తో డ్రిల్ చేసేసి హోల్ లాగా క్రియేట్ చేస్తాం. ఆ హోల్ పైన సిమెంట్ పెడతాం. సో అలా పెట్టిన వ్యక్తులకి ఏమవుతుందంటే, కొన్ని రోజులు లేకపోతే గంటలు అలాగా ఏమవుతుందంటే కొంచెం జువ్వు అంటుంది, పన్ను డ్రిల్ చేసినందుకు జువ్వు అంటుంది. ఏమనుకుంటారు, అరే సిమెంట్ పెట్టుకున్నాము అయినా కానీ పన్ను జువ్వు అంటుందని, ఏంది ఇదని చాలామంది నాకు ఫోన్ కాల్స్ వస్తాయి, మెసేజ్లు వస్తున్నాయి కమెంట్స్ రూపంలో. ఏంటంటే, రెండు విధాలుగా మనకి సెన్సిటివిటీ అనేది వస్తుంది పంటికి సిమెంట్ పెట్టాక. ఏంటి ఆ రెండు విధాలంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మనం ఒక మెషిన్తో డ్రిల్ చేస్తాం కదా, పుచ్చంతా తొలగించినప్పుడు ఒక హోల్ ఫామ్ అవుతుంది, దానిపైన సిమెంట్ పెడతాము. దాని వరకు ఓకే, అంతవరకు బాగానే ఉంటుంది. దాని తర్వాత ఇంటికి వెళ్ళాక కొంచెం జువ్వు ఉంటుంది. ఎందుకంటే లోపట మనకు పంటిలో ఎనామిల్ లేయర్ ఉంటుంది, డెంటిన్ లేయర్ ఉంటుంది, లోపల రక్తకణం లేయర్, 3 లేయర్స్ ఉంటాయి పల్ప్ అనేది. ఎనామిల్, డెంటిన్, రక్తకణం, 3 లేయర్లు. సో ఎనామిల్ పై వరకు ఉంటే పర్వాలేదు, ఏం జువ్వు అనేది ఉండదు. ఒకవేళ కొద్దిగా డెంటిన్ లేయర్ దాకా పుచ్చుంది అనుకోండి, అక్కడ దాకా క్లియర్ చేశారనుకోండి డెంటిస్టు, హోల్ పెట్టి డ్రిల్ చేసేసి, సో అప్పుడు ఆ డెంటినల్ ట్యూబ్యూల్స్ అనేవి ఉంటాయి, ఒక నరాలలాగా డెంటిన్లో, అవి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మీకు జువ్వు అనేది వస్తుంది అనమాట. అది కొన్ని గంటలుండి, కొన్ని డేస్ ఉండి అదే తగ్గిపోతుంది. దానికి ఏం వరీ కావాల్సిన పని లేదు, నార్మల్గా అదే తగ్గిపోతుంది. ఇంకోటి అదేమో ఫస్ట్ క్రైటీరియా, అది తనంతట అదే పన్ను జువ్వు అనేది తగ్గిపోతుంది. ఎందుకు, డ్రిల్ చేయడం వల్ల డెంటినల్ ట్యూబ్యూల్స్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల తగ్గిపోతుంది. అదే సెకండ్ క్రైటీరియా ఏంటంటే, ఒకవేళ పుచ్చు చాలా లోపలికి వెళ్ళింది అనుకోండి, చూడండి ఇది సూపర్ఫిషియల్గా ఉండే పుచ్చు, అదే ఈ పండుగ చూడండి చాలా లోపలికి వెళ్ళిపోయింది. మీకు ఎక్స్రేలో కూడా చూపిస్తాను. ఇక్కడ రక్తకణం ఉంటే, ఇది ఎనామిల్ అనుకుంటే, ఇక్కడ దాటిపోయింది డెంటిన్ లేయర్ కూడా దాటిపోయి రక్తకణాన్ని దగ్గర దాకా వెళ్ళిపోయి ఉంటుంది పుచ్చు. అప్పుడు ఏం చేస్తాం, జస్ట్ 1 mm గ్యాపే ఉందనుకోండి రక్తకణానికి ఆ పుచ్చుకి. ఒకవేళ రక్తకణం టచ్ అయిపోతే అంతే, రూట్ కెనాల్ చేయడమో పన్ను పీకడమో అది మీ ఇష్టం. మీ డెంటిస్ట్ చెప్పేసి, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే రూట్ కెనాల్ చేసుకొని పన్ను కాపాడుకొని క్యాప్ వేసుకోండి, లేదు డబ్బులు లేవు అంతగా నేను ఖర్చు పెట్టలేనంటే పన్ను తీకేసుకోండి. కానీ ఇంతవరకే ఆగి 1 mm వరకే గ్యాప్ ఉందనుకోండి పుచ్చుకి, లోపల ఉన్న రక్తకణానికి, పంటిలో ఉన్న రక్తకణానికి, అప్పుడు మాత్రం ఇంతవరకు అరగదీశాక ఇంతవరకు పుచ్చు తీసి పైనుంచి ఇక్కడ దాకా తీసేస్తారు పుచ్చు, ఇంతవరకు డ్రిల్ చేస్తారు. సో రక్తకణం ఇంత దగ్గరే ఉంది. సో ఇంత ఎంఎంలో జువ్వు అనేది బాగా అనిపిస్తుంది, పెయిన్ కూడా అనిపిస్తుంది. కొందరికి బాగా జువ్వు అంటే అప్పుడు ఏం చేస్తామంటే, రూట్ కెనాల్ చేయకుండా, రూట్ కెనాల్ చేస్తే మళ్ళీ 2-3 సిట్టింగ్లు, డబ్బులు ఖర్చు, క్యాప్ వేయాలి. అది ఇంతవరకే ఉందండి. ఇంతవరకు పుచ్చు తీసేశాక ఒక పల్ప్ క్యాపింగ్ ఏజెంట్ అని ఉంటుంది,
డైకాల్ అని చూడండి, డైకాల్. ఇది రెండు ఉంటాయండి, బేస్ అండ్ క్యాటలిస్ట్ అని రెండు ఉంటాయి. ఈ రెండు మిక్స్ చేసేసి వెంటనే ఆ రంధ్రంలో కానీ ఒక లేయర్ లాగా, ఒక టైల్ లాగా, లేయర్ లాగా ఈ పుచ్చికి రక్త కణానికి మధ్యలో ఒక లేయర్ లాగా అది పేస్ట్ చేయాలి. తొందరగా గట్టిగా అయిపోతుంది అది. ఇది డైకాల్ అనేది బేస్ అండ్ క్యాటలిస్ట్. గట్టిగా అయిపోయాక దానిపైన మనము సిమెంట్ వేసుకోవచ్చు. నేను రకరకాల సిమెంట్స్ నేను ఆల్రెడీ వీడియో తీస్తున్నాను, వైరల్ అయిపోయింది, అది వేరే విషయం. మీరు చూడండి, ఆ వీడియో ఐ కార్డ్లో కూడా వదిలేస్తాను. జేఏసీ సిమెంట్ కానీ, ఇది కాంపోజిట్ సిమెంట్ కానీ మీరు వేసుకోవచ్చు. అలాగా పుచ్చు లోపల దాకా వెళ్తే ఫస్ట్ ఇది ఇంపార్టెంట్. ఇది ప్రొటెక్టివ్ లేయర్ అనమాట. ఇది ఒక డెంటిన్ని మళ్ళీ ఫామ్ చేసే తత్వం దీంట్లో ఉంటుంది, డైకాల్ అనే దాంట్లో ఉంటుంది. చూడండి, ఈ డైకాల్ అనే దాంట్లో డెంటిన్ ఫామ్ చేసే ఒక తత్వం ఉంటుంది. ఆ డెంటిన్ ఫామ్ చేశాక ఇంకా ఎటువంటి క్రిములు కూడా లోపలికి ఎంటర్ కావు, రక్త కణాన్ని ఇరిటేట్ చేయవు, రక్త కణం దాకా టచ్ కావు. దానిపైన మీరు సిమెంట్ వేసుకుంటే ఇంక ఎల్లకాలం ఇంకా ఆ పన్నును కాపాడినట్టుగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. మరి రక్త కణం తీయం కాబట్టి రూట్ కెనాల్ చేసిన పన్ను ఏమవుతుందంటే మనకి జూ అనేది ఉండదు, డెడ్ అయిపోతుంది ఆ పన్ను, టేస్ట్ ఉండదు ఆ పన్నుకి ఇంకా. సో ఇది మనం పన్ను కాపాడినట్టు ఉంటుంది, రక్త కణం కాపాడినట్టు ఉంటుంది, టేస్ట్ని కాపాడినట్టు ఉంటుంది ఆ పన్నుకి సంబంధించింది. సో ఇదండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ అందజేయాలని ఈ వీడియో తీస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది, కొంచెం హడావిడి పర్సనల్ ఇష్యూస్ వల్ల, పేషెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల చేయలేకపోయాను వీడియో. సో ఇంకా ఫ్రీక్వెంట్గా పెడతా ఉంటాను వీడియోస్, టైం దొరికినంత వరకు. మనకి టైం దొరికిన వెంటనే మీకు టాపిక్ ఆలోచించి తొందరగా పెడతాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తుంటాను. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, ఇది వీడియో లైక్ చేయించండి, అప్పుడు ఇంకా బూస్ట్ అవుతుంది వీడియో. సో చాలా మందికి ఇది రీచ్ అవుతుంటుంది. సో ఇది చాలా 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 కామన్ ప్రాబ్లం అన్నమాట అందరికీ, పేషెంట్స్కి. సో ఉంటాను. దిస్ డాక్టర్ పివి నరసింహరావు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, be happy and take an healthy food. 가슴이 떨려와 자꾸 미안